క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. మనం ప్రత్యేకమైన ఈ తరగతుల ద్వారా మనము మానసిక కోణంలో బైబిల్ని అర్థం చేసుకోవడానికి కోసం మంచి వేదిక దేవుడు ఇచ్చాడు. ఆత్మీయ సమ్మేళనం ఏ వారం కూడా ఆగిపోకుండా కొనసాగుతోంది. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 7వ తారీఖు ఆదివారం నాడు, పోయిన సంవత్సరం లాగానే మొట్టమొదటి ఆదివారం నాడు మనము టీచర్స్ క్రిస్టమస్ జరుపుకుంటాము. అందులో ఆత్మీయ సమ్మేళనం అందరూ కూడా మనము గ్యాదర్ అవుతాం. సో మనం అందరం ఆ రోజు ప్రభుని మహిమపరుద్దాం, అనేక మందికి ఆహ్వానం ఇద్దాం. సో మనము అభ్యసనంలో లెర్నింగ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి మనం తెలుసుకుంటాం. అనేక రకాలైన అభ్యసనాలు మనకున్నాయి. మనిషి పుట్టిన తర్వాత వరుసగా ఈ 6 రకాలైన అభ్యసనాలు ఉంటాయని మానసిక శాస్త్రం తెలియజేస్తుంది. ఆధ్యాత్మికంగా పుట్టిన మనలో కూడా ఈ 6 రకాల అభ్యసనాలని మనం అప్లై చేసుకుంటున్నాం. దిస్ ఇస్ అప్లైడ్ సైకాలజీ, అన్వర్తిత మనోవిజ్ఞాన ఆత్మీయ శాస్త్రం. సో మనం అప్లైడ్ సైకాలజీ, సో మనం దాన్ని అప్లైడ్ చేసుకుంటున్నాం. ఎడ్యుకేషన్ సైకాలజీ ఆల్సో అప్లైడ్ సైకాలజీ. ఏదో పిల్లల మీద ఎలుకల మీద చేస్తారు, దాన్ని తీసుకొచ్చి మనుషులకు కూడా ఇలా ఉంటుంది అని అప్లై చేస్తారు. సో అప్లైడ్ సైకాలజీ. అన్వర్తిత లేక ఇతరులకు ఆపాదించగలిగిన లేకపోతే క్రియాత్మకమైన రూపంలో ఉన్న మనోవిజ్ఞాన శాస్త్రం. దాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. మనిషి పుట్టిన తర్వాత కండరాలని కదుపుతూ మోటార్ లెర్నింగ్లో మొట్టమొదటి ఉంటాడు. తర్వాత పదాలు అమ్మ, పాప అనే పదాలు, మన తెలుగు పదజాలం కూడా పుట్టింది. సో మనం లోపల నుండి వచ్చే ఆ ఈ ఊ లోపల నుండి వచ్చే గాలి అనుసరించి మనకి పదాలు పెట్టారు. సో మనకి అందుకనే దాని యొక్క మెథడాలజీ చెప్పేటప్పుడు చెప్తారనమాట. అప్పుడు లోపల నుండి ఎలా వస్తూ చివరికి వచ్చేసరికల్లా పెదాల దగ్గరికి వస్తాయి. పెదాల దగ్గరికి వచ్చేసరికల్లా గొంతుల నుండి పలికే కొన్ని, నాలిక వెనక భాగం నుండి పలికే కొన్ని, నాలికను పైన అంటించి పలికే కొన్ని, నాలిక చివరికి వచ్చేసరికల్లా తా తా దా దా నా అలా. తర్వాత పెదాల దగ్గరికి వచ్చేసరికి పా పా బా బా మా. ఇప్పుడు అర్థమైందండి. అలాగ లోపల నుండి వచ్చే గాలి బయటికి మనం అలా తెలుగు తయారైంది. అందుచేత అన్ని భాషల కంటే తెలుగు కష్టం. 56 అక్షరాలు ఉన్న తెలుగు భాష. సో మనం కూడా ఆ తర్వాత భాష నేర్పిస్తాం. భాష సో వెర్బల్. ఆ తర్వాత డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ లేక తేడా తెలుసుకోవడం. లోకానికి మనకి మధ్య ఉన్న తేడా. ఎంత మనం పోయిన వారం మనం చాలా విషయాలు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. మీరంతా అంత డిస్క్రిమినేషనే. ఇరుకు మార్గం, విశాల మార్గం, మంచి చెట్టు, పనికి మళ్ళీ చెట్టు, బండ మెదళ్ళు, ఇసుక మెదళ్ళు, అసలు ఇవన్నీ కూడా తేడాలే. కనుక వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారం మనం కాన్సెప్చువల్ లెర్నింగ్. సరే, వాడు డిస్క్రిమినేట్ తెలుసుకున్నాడు, విచక్షణ తెలిసిందాడికి, ఇంటికి స్కూల్కి ఇంటికి మధ్య ఉన్న తేడా తెలిసింది. తర్వాత పాఠశాలకే మందిరానికి మధ్య ఉన్న, అక్కడ సండే స్కూల్కి ఈ స్కూల్కి మధ్య తేడా తెలిసింది. తర్వాత మన ఇంట్లో వాళ్ళకేనో ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు తేడా తెలిసింది. వెరీ గుడ్. ఆ తర్వాత పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత పాఠశాలలో ఇంకా నిశితమైన విషయాలు మనం అంశాల పరంగా నేర్చుకుంటాం. అంశాల పరంగా. సో దట్ ఈస్ అ కాన్సెప్చువల్ విషయ విశ్లేషణ అభ్యసనాన్ని గురించి మనం తెలుసుకుందాం. విషయ విశ్లేషణ లేక కాన్సెప్చువల్ అంటే భావనాత్మక అనేది కూడా ఒక వర్డ్. భావనాత్మక విశ్లేషణ. సో భావనాత్మకమైన భావన అంటే అసలు అర్థం ఏంటి? భావన అనేది అర్థం ఏంటంటే ఒక సామాన్యమైన విషయంలో దాగి ఉన్న స్థితిని పరిశీలన చేయడానికి కోసం మన మనస్సు తీసుకునే చర్యని భావన అంటారు. అంటే అర్థం ఏంటంటే
అందులో విషయ విశ్లేషణకి మనం వెళతాం. ఉదాహరణకి సో జీవులు అనే ఒక కాన్సెప్ట్, ఒక విషయం ఉందనుకోండి. ఇందులో మనం భావనలు మార్చుకుంటాం. సజీవులు, నిర్జీవులు. సజీవులు, నిర్జీవులు అలా డివైడ్ చేసాం. మళ్ళీ సజీవుల్లో మానవులు, జంతువులు, పక్షులు, జలచరాలు, రకరకాల, లేకపోతే పురుగులు, పాకు పురుగులు. సో దిస్ ఈజ్ కాన్సెప్చువల్. ఇది భావనాత్మకమైన విషయం. సో ఇందులో మళ్ళీ జంతువులు ఉన్నాయనుకోండి, గుడ్లు పెట్టే జంతువులు, పిల్లల్ని కనే జంతువులు. సో పక్షులు, ఎగిరే పక్షులు, ఎగరలేని పక్షులు, పాకే పురుగులు, ఈదే పురుగులు, ఎగిరే పురుగులు. ఇప్పుడు అర్థమైందండి? సో దిస్ ఇస్ ద కాన్సెప్చువల్. అలాగే యేసు ప్రభు కూడా శిష్యులకి ప్రతి చోట కాన్సెప్చువల్ మెసేజ్లు చెప్పాడు. అంటే దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉంది అని బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పాడు. యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవుని రాజ్యం మీతో ఉంది అన్నాడు. మీతో ఉంది. ఇక్కడ లైట్ అయ్యండి, ఏంటి కనపడలేదా? బోర్డు యాంగిలే, రైట్. సో అలా యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం మీతోనే ఉంది అని అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట? దేవుని రాజ్యము అంటే అక్కడ అర్థం పరిపాలన అని అర్థం. యేసు ప్రభు ఉద్దేశం రాజ్యం అంటే పరిపాలన అని అర్థం. అంటే దేవుని పరిపాలన మీతో ఉంది ఇప్పుడు. అంటే యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చేసాడు, వస్తాడు, పరిపాలన వస్తుంది అనని, పరిపాలన వస్తుంది అనని బాప్తిస్మ యోహాను చెప్తే పరిపాలన వచ్చేసింది అనని యేసు ప్రభు చెప్పాడు. అందుచేత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఇలాగ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లేకపోతే భావనాత్మకమైన విషయాల్ని ఏమేమి చెప్పాడు అన్న విషయాలు మనం చూద్దాం. కనుక సామాన్యమైన స్థితిలో ఉన్న వాటిని వేరు చేసి అందులో ఉన్న ప్రముఖమైన విషయాల్ని మనం తెలుసుకోవటాన్ని భావన అనే పదంతో పిలుస్తారు. సామాన్యమైన స్థితులు, ఇది జీవులను అనడం సామాన్యమైన విషయం. లోకంలో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్నవారు అని అనేసి మనం. ఆ తర్వాత మనం దాన్ని డివైడ్ చేస్తాం. మళ్ళీ విశ్వాసులు, అవిశ్వాసులు అలా డివైడ్ చేస్తాం. అంటే నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు. సో నమ్మిన వాళ్ళు మళ్ళీ దాన్ని కేటగిరీ చేస్తాం. చాలామంది నమ్మిన వాళ్ళు ఉంటే యేసు ప్రభు వచ్చి అన్నాడు, మీరు దేన్ని నమ్మారు? ఏ విషయాన్ని నమ్ముతున్నారు? నన్ను మనిషి కుమారుడుగా నమ్ముతున్నారా? నన్ను దేవుడిగా నమ్ముతున్నారా? వాళ్ళు నమ్మలా. దేవుడిని నమ్మారు కానీ యేసు ప్రభు దేవుడిగా నమ్మలేదు. అంచేత ఇప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పాలి. నేను దేవుడిని తను తాను ప్రత్యక్షపరచుకోవాలి. అందుకోసం ఆయన బోధలలో కానీ ఆయన యొక్క ఆ ప్రవర్తనలో కానీ తన్ను తాను దేవునిగా రుజువు చేసుకున్నాడు. కొలస్సే పత్రిక 2:9 మీరు చూస్తే, కొలస్సే పత్రిక 2:9, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఉన్నదప్పుడు చూడండి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరంగా కనపడుతుందంట. అంటే దైవత్వం యొక్క లక్షణాలు మనం గనుక ఈ లక్షణాలు దేవుడికి ఉంటాయి అని మీరు భావిస్తే అవన్నీ యేసుక్రీస్తులో కనబడతాయి. అన్నీ యేసుక్రీస్తులో కనబడతాయి. అంటే తన్ను తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకోవటాని కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి. చేత అందులో మొట్టమొదటి ఆయన బోధలు. సో ఆయన జీవితం,
ఆయన బోధలు, ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ కాన్సెప్చువల్, మనకు కాన్సెప్ట్లు ఇప్పుడు. కనుక ఆయన పరలోకం నుండి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, అదొక కాన్సెప్ట్. ఆయన జననం, రెండవది ఆయన జీవితం, మూడవది ఆయన చేసిన కార్యాలు, నాలుగవది ఆయన మరణ పునరుద్ధానాలు, ఐదవది ఆయన ఆరోహణం, మళ్ళీ ఆయన రాకడ. ఇవన్నీ కాన్సెప్ట్లు. అంటే మనం కూడా మేము విశ్వాసం కరెక్టే, దేవుని నమ్మిన పిల్లలు, ఈ కాన్సెప్ట్ అన్నీ తెలియాలి. అందుకోసం సిస్టమాటిక్ థియాలజీలో ఈ 11 రకాల కాన్సెప్ట్ని పెడతారనమాట. ఏంటి కాన్సెప్ట్స్ అంటే ఇవన్నీ తెలియాలి వాళ్ళకి. అంటే సాధారణంగా ఇది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ టైంలో. మొట్టమొదటిది లేఖనాన్ని గురించిన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. లేఖనం, దీన్ని బిబ్లియాలజీ అంటారు, బిబ్లియాలజీ లేఖన శాస్త్రం. రెండవది పెటీరియాలజీ, పితృదేవశాస్త్రం, అంటే యెహోవా గురించి పితృదేవశాస్త్రం. ఎన్ని శాస్త్రాలు అనమాట. వీటిని సిస్టమాటిక్ థియాలజీ అంటారు. సిస్టమాటిక్ థియాలజీ అంటే అది పితృదేవశాస్త్రం. మూడవది క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం. క్రీస్తు శాస్త్రం ఆయన గురించి తెలియాలి. నాలుగవది న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రం. పరిశుద్ధాత్మ శాస్త్రం, న్యూమటాలజీ అంటే ఇవన్నీ అంటే తెలియాలి వాళ్ళకి కాన్సెప్ట్స్. ఇవన్నీ ఒక విశ్వాసి అంటే సరిపోదు. నమ్మినోళ్ళు, నమ్మనోళ్ళు, నమ్మిన వాళ్ళలో ఎరుగున్న వాళ్ళు, ఎరిగిలేని వాళ్ళు. ఉదాహరణ నికోదేము దగ్గరికి వచ్చి మళ్ళీ పుట్టడం అంటే తెలియదంటే నీకు అని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. సో పరిశుద్ధాత్మ శాస్త్రం. ఐదవది ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం. మానవుల్ని ఎందుకు తయారు చేశాడు దేవుడు, మానవులు అసలు ఆయన ఉద్దేశం ఏంటి, మానవ శాస్త్రం. ఆరవది పాపశాస్త్రం, హమర్షియాలజీ, పాపశాస్త్రం. పాపం ఎలా వచ్చింది, ఏది పాపం, దాని గురించిన అది పాపశాస్త్రం. ఏడవది సోటీరియాలజీ, రక్షణ శాస్త్రం. రక్షణ శాస్త్రం. సో ఈ పాపం, మానవుడు పాపం చేశాడు కనుక ఆయన రక్షించాలి. అందుకోసం ఎలాంటి ప్లాన్ని దేవుడు చేసి తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు, అది రక్షణ శాస్త్రం, సోటీరియాలజీ. ఎనిమిదవది ఎక్లీషియాలజీ, సంఘశాస్త్రం. సంఘశాస్త్రం, సంఘం, ఈ రక్షణ పడిన వాళ్ళందరినీ దేవుడు సంఘంలోకి ఎలా చేర్చాడు, సంఘశాస్త్రం. తొమ్మిదవది ఏంజిలాలజీ, దేవదూతల శాస్త్రం. దేవదూతలు ఎన్ని రకాలు, దేవదూతలు ఏ కార్యాలు చేస్తారు, దేవదూతలు అసలు వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, మనకు పరిచయం చేయడానికి, ఏసే పరిచయం చేయడానికి కెరూబులు, సెరాపులు, ఇంకా రకరకాలైన కేటగిరీలు ఉన్నారు కదా. దేవుని విషయాలు మానవులు చెప్పేవాళ్ళు కేటగిరీ ఒకటి, మానవుల విషయాలు దేవుడికి తీసుకెళ్లేవాళ్ళు, వీళ్ళంతా దేవదూతల శాస్త్రం. ఇక 10వది ఎస్కెటాలజీ, రాకడ శాస్త్రం. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నమాట. సో కాన్సెప్చువల్గా కూడా ఎదగాలి పిల్లాడు కూడా. పిల్లాడికి వరుసగా చెప్తూ ఉంటారు, గృహము, రెండవ పాఠం పాఠశాల, అర్థమైందండి. మూడవది మీ మందిరాలు, అంటే మీరు ఎక్కడెక్కడ ఉంటారు. తర్వాత సాంఘిక కార్యాలు కొన్ని ఉంటాయి, బ్యాంక్ అంటే ఏంటి, పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, ఇలాంటివి ఏంటి. తర్వాత రహదారులు ఎలా నడవాలి, ఎన్ని కాన్సెప్ట్స్. పిల్లలకు పెట్టే పాఠాలు ప్రాథమికంగా ఇల్లు దగ్గర నుండి మొదలవుతుంది, ఇంట్లో ఉండి అవన్నీ కాన్సెప్ట్స్. సో మనం కూడా బైబిల్లో, అందుకని మన బైబిల్ అమర్చబడిన తీరు కూడా చాలా గొప్పది. బైబిల్ అలా అమర్చబడింది. ఎందుకంటే మీరు నిజానికి క్రోనాలజికల్ బైబిల్ అని నా దగ్గర ఉంది, అది చూస్తే మీకు బాగా 3200 రూపాయలది. క్రోనాలజికల్ బైబిల్ అంటే ఏ సంవత్సరాలు ఏమేమి జరిగాయి అని అనేది. సో బబులోనికి వాళ్ళు చెరపట్టబడ్డారనుకోండి, ఇర్మియా నెక్స్ట్ బబులోని చెరపట్టబడిన వెంటనే దానియేలు ఉండాలి. దానియేలు తర్వాత అక్కడ యెహెజ్కేలు, ఆ కాలువల దగ్గర యెహెజ్కేలు ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఎజ్రా ఉండాలి. ఆ ఎజ్రా తర్వాత నెహెమ్యా ఉండాలి. సో ఇలాగా ఎజ్రా 6వ అధ్యాయం దగ్గర నుండి ఎస్తేరు ఉండాలి. సో క్రోనలాజికల్ ఆర్డర్. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో అక్కడ దావీదు పరిపాలన చేస్తుంటే ఇక్కడ ఎవరు పరిపాలన చేశారు,
సిరియాలో ఎవరు పరిపాలన చేశారు? ఒకే టైంలో అటు యోధా రాజులు, ఇటు ఇజ్రాయేల్ రాజులు ఒకేసారి పరిపాలన చేశారు. ఇవన్నీ చెప్పుద్ది అనమాట క్రోనలాజికల్ బైబిల్. కనుక మనకు అలాంటి కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవటం, దేవుని పిల్లల కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అందుకోసమే ఈ ఈ ఈ టాపిక్ యేసు ప్రభు కూడా అక్కడున్న ప్రజలకి చెప్పడానికి ఆయన వాడిన మెథడ్స్ని ఇప్పుడు మనం చూద్దాం. అంశాన్ని ఎత్తుకోవటం యేసయ్య, ఆ అంశాన్ని గురించి వివరించడం. ఈ స్వార్థలు రాసిన వాళ్ళు కూడా అలాగే యేసు ప్రభు ఎలాంటి అంశాన్ని ఎలా డీల్ చేశాడు, కొండ మీదకి ఎక్కిన తర్వాత యేసు ప్రభు ఎలా డీల్ చేశాడు. మత్తయి స్వార్థలో నుండి ఈరోజు నేను కొన్ని విషయాల్ని నేను మీతో చెప్తాను. మత్తయి స్వార్థం ఎందుకు మత్తయి స్వార్థ చెప్తున్నానంటే, మత్తయి యూదులకు రాశాడు. యూదులు నమ్మట్ల యేసు ప్రభుని గురించి. యేసు ప్రభువులో ఉన్న ఆ విషయ విశ్లేషణ, లేక యేసు ప్రభు రాజుగా వచ్చాడు అని చెప్పాడు. రాజుగా వచ్చాడు అంటే ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో, మత్తయి స్వార్థ మొట్టమొదటి అధ్యాయంలో ఆ రాజు యొక్క వంశావళి ఏంటి అలా చెప్పాడు. అలా చెప్తున్నాడు అనమాట. అలా వచ్చిన ఆయన ఒక రాజు కుటుంబంలో నుండి వచ్చినాడు. ఆయన రాజు, బయటోడు కాదు మనోడే అని చెప్పడానికి మొదటి అధ్యాయం చెప్పాడు. మనోడని ఎలా చెప్పాలి మరి? వంశాలన్నీ చెప్పాలి. మనం గోత్రకర్తలుగా చెప్పుకునేది ఎవరిని? అబ్రహాముని, దావీదుని. కనుక గోత్రకర్తలు అబ్రహాము, దావీదు అయితే వాళ్ళల్లో నుండే వచ్చాడు ఈయన, బయటోడు కాదు. కనుక మనోడే అని అన్నప్పుడు కొంచెం మళ్ళీ ఆలోచించారు వాళ్ళు. తర్వాత రెండు, ఆయన వచ్చినప్పుడు ఏ కాలం అది? రాజులు పరిపాలిస్తున్న కాలం. అది రెండో అధ్యాయంలో చెప్పాడు. రాజులు పరిపాలిస్తున్నారు. హేరోదు రాజే గడగడలు ఆడిపోయాడు. ఆ వచ్చినోళ్ళు వాళ్ళు ఆయన రాజుగా గుర్తించి ఆయన ఆరాధించారు అనని. మూడో అధ్యాయంలో ఆ రాజు ముందుగా ప్రకటింపబడినాడు. బాప్తిస్మిచ్చి యోహాను అని ఆయన్ని దేవుడు పంపించాడు అనని ముందుగా ప్రకటింపబడిన రాజు అని మూడో అధ్యాయంలో చెప్పాడు. నాలుగో అధ్యాయంలో ఆ రాజు సాతాన్ని జయించినాడు, సాతాన్ని జయించి పరిచర్యలకు అడుగుపెట్టినాడు అని నాలుగో అధ్యాయంలో చూపించాడు. 5, 6, 7 అధ్యాయాలలో ఆ రాజు చెప్పిన బోధ ఏంటి? ఆయన రాజ్యాంగం స్థాపించబడినప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన నీతి బోధ ఎలా ఉంటుంది. సో అలా వరుసగా నెక్స్ట్ ఆయన చేసిన సూచ్యక్రియలు. ఆ రాజు తన శక్తిని నిరూపించుకున్నాడు. ఎలా నిరూపించుకున్నాడు? చివరి వరకు కూడా రాజు అనే కాన్సెప్ట్తోనే రాశాడనమాట. అంటే మీరు మత్తయి స్వార్థ చదివేటప్పుడు అదే రాజుగా ఎలా చెబుతున్నాడు అనే కాన్సెప్ట్తో చదవాలి. అది యోహాను రాశాడు అనుకోండి, యోహాను దేవుడు అని రాశాడు, దేవుడు అని రాశాడు. అందుకని మొట్టమొదటి అధ్యాయంలో ఆ దేవుడు ఏమై ఉన్నాడో రాస్తాడు. అక్కడ వెలుగై ఉన్నాడు, అద్వితీయ కుమారుడై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. మొట్టమొదటి అధ్యాయంలోనే అలాంటి దేవుడు ఆయన. ఆ దేవుడు శరీరధారిగా వస్తున్నాడు ఆయన. అది బాప్తిస్మిచ్చి యోహాను గుర్తించి ఆయన దేవుడిగా గుర్తించాడు. ఆయన దేవుడిగా గుర్తించి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఉన్న శిష్యులు ఆయన వెంబడించారు. కానా ఊరికి చెందిన నతానీయులు కూడా అది తెలుసుకున్నాడు మొట్టమొదటి అధ్యాయంలో. ఆయన దేవుడు అని. రెండో అధ్యాయంలో ఆయన దేవుడిగా తన కార్యాన్ని నిరూపించాడు. కానా విందులో ఆ సూచక్రియ చేస్తే అనేక మంది విశ్వసించారు. అక్కడ ఆ దేవుడు చెప్పాడు, ఇదిగో ఏమని చెప్పాడు, ఇదిగో ఈ మందిరాలు కాదురా, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాలు లేపుతాను అన్నాడు. ఆయన దేవుడిగా అక్కడున్న బోధకులు కూడా కొంచెం తను కనపరుచుకున్నాడు. నికోదేము దేవుడిగా సమరయుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరు వెళ్ళరు కనుక. దేవుడిగా సూచక్రియలు చేశాడు. 5వ అధ్యాయం వరుసగా. 6వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుడిగా తన సూచక్రియలు అన్ని వేల మందికి పంచి అక్కడ అనేక మందికి తను రుజువు చేసుకున్నాడు. ఇలా యేసు ప్రభు దేవుడు అనే కాన్సెప్ట్తో రాశాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. కనుక ముందు వాళ్ళ నలుగురు తీసుకున్నది కూడా మనం రాసుకోవాలి. మత్తయి రాజు అనే కాన్సెప్ట్ తీసుకొని రాశాడు. మార్కు సేవకుడు అనే కాన్సెప్ట్ని తీసుకొని రాశాడు. లూకా మనుష్య కుమారుడు ఆయన అంటే అర్థం మానవత్వం ఆయనలో నుండే చూస్తాం మనం, అంత మానవత్వం. అందుకని లూకా రాసేటప్పుడు అసలు ఆయన ఎంత మానవత్వంతో ఉన్నాడు రాస్తాడు. పశువుల తొట్టులో పరుండబెట్టిన విషయాలని ఎవరు రాశారు? లూకా రాశాడు. మంచి సమరయానికి సంబంధించిన విషయాలు ఎవరు రాశారు? లూకా రాశాడు. యేసు ప్రభు చెప్తాడు కదా, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, ఇవన్నీ ఎవరు చెప్పారు?
సారిపత్తు విధవరాలు ఉదాహరణలు ఎవరు చెప్పారు? లూకా రాశాడు. ఇవన్నీ మానవత్వపు విలువల గురించి రాశాడు. అందుచేత ప్రతి చోట లూకా రాసిన ప్రతి అధ్యాయం మనం చూస్తే అన్ని యేసుప్రభు యొక్క దట్ ఈస్ ద కాన్సెప్ట్ అది. అలా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. అది ఎదగడం అంటే. ఇంకొకటే ఉంది, మీరు ఎదుగుతున్నారంటే ఇక్కడికి వచ్చేయాలి. మనం చెప్పుకునేటప్పుడు పత్రికలు ధ్యానం చేసాం. పౌలు ఏ ఉద్దేశంతో ఫిలిప్పీకి రాశాడు, ఏ ఉద్దేశంతో, దట్ ఈస్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రాశారు వాళ్ళు. ఏదో సరదాగా అక్కడ ఒక వాక్యాన్ని తీసి చదవటం కాదు, ఓవరాల్ వ్యూ తెలియాలి మనకి. ఏ ఉద్దేశాన్ని, ఏ పర్పస్తో రాశాడు, విషయ విశ్లేషణ ఏంటి. ప్రతి చోట ఇప్పుడు యోహాను తన మొదటి పత్రిక రాశాడు అనుకోండి, ఉదాహరణకి సహవాసాన్ని గురించి రాశాడు. మొత్తం పత్రిక అంతా 5 అధ్యాయాలు. అంటే ఎలాంటి దేవుడితో సహవాసం చేయాలి, మొట్టమొదటి పత్రిక అంతా అదే. మొదటి 2 అధ్యాయాలలో మనము వెలుగై ఉన్న దేవుడితో సహవాసం చేయండి అంటాడు. 3వ అధ్యాయంలో నీతి అయి ఉన్న దేవుడితో సహవాసం చేయండి అంటాడు. 4-5 అధ్యాయాలలో ఆయన ప్రేమయ్య ఉన్న దేవుడు, ఆయనతో సహవాసం చేయండి. సరే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఫెలోషిప్, సహవాసం. పేతురు మొదటి పత్రిక తీసుకున్నాను అనుకోండి, సంబంధాల గురించి చెప్పాడు. సంబంధాల గురించి మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా దేవుడితో సంబంధం ఎలా ఉండాలి అని చెప్పాడు. 2వ అధ్యాయం మరియు 3వ అధ్యాయం వరకు కూడా ప్రజలతో ఎలాంటి సంబంధం ఉండాలి, నీ వీధిలో వాళ్ళతో ఎలా సంబంధం ఉండాలి, నీ ఉద్యోగాలతో ఎలా ఉండాలి సంబంధం, నీ ఇంట్లో వాళ్ళతో ఎలా సంబంధం ఉండాలి, 3 రకాలైన సంబంధాల గురించి చెప్పాడు. తర్వాత ఇక 4వ అధ్యాయం అంతా కూడా శ్రమలతో సంబంధం. దేవుని నమ్మిన పిల్లలకి శ్రమలు ఎలా వస్తాయి అంటే సంబంధాలు. అంటే ప్రతి పత్రిక ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. అది తెలుసుకున్నావంటే నువ్వు లెర్నింగ్లో ఉన్నావని అర్థం. కనుక నువ్వు తేడా తెలిసిందిగా నీకు, లోకానికి మనకే తేడా తెలిసింది. మనం ఎంత ఎదిగాం, ఎంత ఎదిగాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. ఎఫెసీ సంఘానికి పూర్తిగా సంఘం గురించే రాశాడు. మొత్తం అంతా ఎఫెసీ పత్రిక అంతా సంఘం గురించే. మొదటి అధ్యాయం సంఘం ఆయన శరీరం అంటాడు. 2వ అధ్యాయం సంఘం ఒక మందిరం అంటాడు. 3వ అధ్యాయం సంఘం అంటే పాత నిబంధనల నుండి బయలుపరచబడిన మర్మం అంటాడు. 4వ అధ్యాయం సంఘం అంటే ఒక నూతనమైన వ్యక్తి అంటాడు. 5వ అధ్యాయం సంఘం అంటే ఆయన భార్య అంటాడు. 6వ అధ్యాయంలో సంఘం అంటే ఆయన సైన్యం అంటాడు. అంటే మొత్తం 6 అధ్యాయాలు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఒక భావనాత్మకమైన, ఒక విషయ విశ్లేషణ, ఒక ఉద్దేశాన్ని తెలియచేస్తూ రాశారనమాట. అంచేత ఏదో మనం బైబిల్ చదివాము కాదు. అందుకే నేను గుర్తు చేస్తున్నాను. అదేంటంటే మనం ఒక స్టడీ బైబిల్ని, ఏదో ఒక చిన్న కామెంటరీని ఒక పక్కన పెట్టుకొని అందులో రాస్తున్నాడు. ఈ ఉద్దేశంతో మత్తయి రాశాడు కనుక ఆ ఉద్దేశాన్ని ఇలా వ్యక్తపరిచాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని మనం చూద్దాం. దీన్ని బట్టి మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ బైబిల్ చదవాలి, విషయాన్ని తెలుసుకొని చదవాలి బైబిల్. ఆ ఉద్దేశంతో వచ్చారంటే ఇంకొక్కటే ఉంది, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడికి వచ్చేసారంటే, ఈ యొక్క విషయ విశ్లేషణకు వచ్చారంటే ఇక మనలో ప్రతి దానికి కూడా అవగాహన ఎక్కువ కలిగిందని అర్థం. అవగాహన ఎక్కువ కలగాలి. అసలు ఒక పత్రిక ఎలా అంటే ఆ పత్రిక గురించిన అవగాహన తెలిసిపోవాలి మనకి. సో ఆ పత్రిక ఎందుకు రాశారు, కొలస్సీ పత్రిక ఏంటి, కొలస్సీ పత్రికని ఎఫెసీ పత్రిక మధ్యన సంబంధం ఏంటి, ఎందుకు రాయాల్సి వచ్చింది. సో అలాంటి దృష్టితో మనం ముందు అలా కొత్త నిబంధన అలా చదవండి, లేకపోతే 4 సువార్తలు అలా చదవండి. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవాలి. రైట్, చూద్దాం. మనం మత్తయి సువార్తని బేస్ చేసుకొని మనము అందులోకి వెళ్దాం. మత్తయి సువార్తలో రాజ్యాన్ని గురించి, ఆయన రాజు అని చెప్పాడు కనుక ఆయన రాజ్యాన్ని గురించి యేసుప్రభు చెప్పాలనుకున్నాడు. అందుకోసమే యేసుప్రభు ఆయన రాజ్య ఉపమానాలు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే కాన్సెప్ట్ ఆళ్ళలోకి రావాలి. నేను ఒక రాజుని కనుక ఆ రాజ్యంలో ప్రజలు చేరాలి. ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు, తన రక్తంతో ఆయన స్థాపించబోతున్నాడు. ఆ రాజ్య పోలికలు ఎలా ఉంటాయి. యేసుప్రభు కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ చెప్పాడు. అంటే కనిపించే వాటి నుండి కనిపించని పరలోక విషయాలు చెప్పాడు, పరలోక రాజ్య విషయాలు. దేవుని రాజ్యం అనగా 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం బేస్ చేసుకుందాం. 13వ అధ్యాయంలో వరుసగా రాజ్య పోలికల్ని మనకు అక్కడ చెప్పడం మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి 23 వచనాల్లో విత్తువాని ఉపమానం చెప్పాడు.
విత్తువాని ఉపమానం. అంటే మీరు రాసుకోవాల్సింది అక్కడ దేవుని రాజ్య సంబంధమైన ఉపమానాలు. యేసు ప్రభు కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మొట్టమొదటిగా ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు ఎందుకు చెప్పాడు చెప్పండి? ఉపమానాలు ఎందుకు చెప్పాడండి? అర్థం కావటానికి. ఎందుకంటే ఒక వ్యక్తి అర్థం చేసుకోవటానికి ప్రైమరీ స్టేజ్లో మీరు ఏం చేస్తారనుకున్నారు? 2 రెళ్ళు 4 అనే ఎక్కం మీరు చెప్పాలనుకోండి, అప్పుడు వేళ్ళు పెడతాం ముందు. వేళ్ళని తీసుకొని పుల్లలు తీసుకొని లేకపోతే చుక్కలు పెట్టి అంటే దీని అర్థం ఏంటంటే కాంక్రీట్, కనిపించే వాటి నుండి అబ్స్ట్రాక్ట్, కనిపించని విషయాలు. నోన్, తెలిసినలో నుండి అన్నోన్, తెలియని విషయాలు. యేసు ప్రభు మెథడ్ అది. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. నోన్ టు అన్నోన్. నోన్ టు అన్నోన్ అక్కడ నోట్ చేసి, అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు. మీకు సముద్రం కనపడుతుందా? కనపడుతుంది. కొండ మీద నుండి ఆ చేపలు పడుతున్నారా? పడుతున్నారు. చేపలు వలేసాడా? వలేసాడు. లాగాడు, చూశారు కదా. అట్లన్నింటిని బుట్టలు వేసుకున్నాడా అని అడిగారు. లేదు లేదు అన్నారు. ఏట్లని వేసుకున్నాడు? చేపలనే వేసుకున్నాడు. తనకు ఉపయోగపడే వాటిని వేసుకున్నాడు. పరలోక రాజ్యం కూడా అంతే అన్నాడు. వెంటనే ఇక్కడ ఆలోచన మొదలుపెట్టారు. అంటే రేపొద్దున ఆయన బుట్టలో లేకపోతే ఆయన సంఘంలో ఉన్నవాడే ఆయనకి చెందినాడు. మిగిలిన వెంట పడేశాడు అక్కడ. నిజమే. కనుక మనం త్రోసివే పడతామా? ఆయన బుట్టలోకి చేరతామా? కనుక ఆ చేపలు పట్టేది ఎవరు? ఆ వల్ల ఏంటి? ఇవన్నీ అర్థాలు చెప్పాడు. అలాగే కనపడుతుంది కదా, విత్తువాడు కనపడుతున్నాడు కదా, అలా అనమాట. అందుకని నోన్ టు అన్నోన్, తర్వాత కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ముందు లెక్కలో ఇలా చెప్తాం, ఇలా చెప్పిన తర్వాత కలపరా ఇలా అంటాం. అయిన తర్వాత ఇప్పుడు చెప్పున్నాను 3 రెళ్ళు ఎంత అంటే 3 రెళ్ళు 2 కళ్ళు అంటే ఏంటో తెలుసు అక్కడ మనోగణితం మొదలైంది. మనోగణితం అంటే మనస్సు తెరవబడింది. మీరు బాగా చదివిన తర్వాత మీరు ప్రసంగం చేస్తూ ఉంటే నిజంగా అనుభవాలు చెబుతున్నా గుర్తొస్తుంది అనమాట. మనకు ఒకటే గుర్తొచ్చి ఆ మూలన రైట్ సైడ్లో ఆ వచనం ఉంటుంది అని మనకు గుర్తొచ్చి ఓకే పౌలు కూడా అన్నాడు అని మనమే తిప్పేస్తుంటాం. మనం అర్థమైందా? అంటే మన మనస్సు మనోపుటలు, మనస్సులో దాగి ఉన్న ఈ ఈ ఈ పేజీలు ఓపెన్ అవుతుంటాయి. పిల్లాడు కూడా పరీక్ష రాసుకుంటే గోడకెళ్ళి చూస్తుంటాడు. గోడకెళ్ళి చూస్తున్నాడంటే పిచ్చోడే చుట్టలా కళ్ళు అలా చూస్తున్నాయి. కానీ లోపల స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఓపెన్ అయింది. స్కూల్లో సార్ చెప్పిన విషయాలని మీకు కూడా మనకి ఇక్కడ చెప్తున్న విషయాలు పిక్టోరియల్గా వేస్తున్నప్పుడు సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, కనిపించే వాటి నుండి కనిపించని రీతిలో. కనుక సింపుల్ టు కాంప్లెక్స్ ఆయన చెప్పిన సింపుల్, వెరీ సింపుల్. గడ్డి చూసారా మీరు అన్నాడు. అవును ఎంత బాగుంటుంది, సొలొమోను వైభవంగా పనిచేసేది. ఓహో సొలొమోను వైభవాన్ని ఇక్కడ గడ్డితో. విత్తనం కనపడుతుందా? విత్తనం అంటే దేవుడి వాక్యం అబ్బాయి అన్నాడు. సింపుల్ టు కాంప్లెక్స్. ఎంత మెథడాలజీ అండి. వాళ్ళకి అర్థం కావటానికి అనుకో అంటే వాళ్ళు సులభంగా అర్థం చేసుకోవటానికి కోసం విత్తేవాడు మనిషి కుమారుడు. ఆ విత్తనం దేవుని వాక్యం, విత్తనము దేవుని వాక్యం. చక్కగా వాళ్ళకి 8:11 లూకాసు వార్త అంటే తక్కువని వాళ్ళ హృదయాల్లో ఓహో విత్తనం దేవుడి వాక్యం అనమాట. మనిషి కుమారుడు చెప్తున్నాడు. మనిషి కుమారుడు ఎవరో? నేనే. యేసు ప్రభు తను ప్రత్యక్షపరచుకోండి, నేనే మనిషి కుమారుడిని. లూకా రాశాడు అది, అందుకోసం మనిషి కుమారుడు అని రాశాడు. విత్తనం దేవుని వాక్యం. చూసారా కాన్సెప్చువల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అక్కడ. కనుక దేవుడు ఒక విధానంలో ఒక పద్ధతిలో వాళ్ళకి చెప్పాడు. ఆ కాన్సెప్ట్ ఓరియేషన్లో మనం కూడా చెప్పాలి. ఏదైనా చెప్పేటప్పుడు అందరూ కొట్టుకుపోకూడదు. ఏదైనా అంశం ప్రజలకి చెప్పేటప్పుడు దాన్ని విషయ విశ్లేషణ చేసేటప్పుడు ఆయన దైవత్వం తీసుకున్నారు. మీరు దైవత్వం తీసుకున్నప్పుడు మొట్టమొదటి పరిశుద్ధుడు అని చెబుతాం. మనం ఇక పరిశుద్ధుడి గురించి చెబుతాం. నెక్స్ట్ అలా వరుసగా ఆయన గుణలక్షణాలన్నింటినీ కూడా వరుసగా అందులో నుండి మళ్ళీ పక్కకి వెళ్ళే అవకాశం ఉండకూడదు. మనం ఒకవేళ పక్కకి వెళ్ళిపోయి అనుకోండి, కొంతమంది అలా పక్కకి వెళ్ళిపోయి ఏం చెప్తున్నానమ్మా అని అడుగుతారు. అనమాట ఏం చెప్తున్నానమ్మా అంటే అర్థమైంది అనమాట. ట్రాక్లో నుండి తాను పక్క వెళ్ళిపోయాడని, పక్క వెళ్ళిపోయి రాలేకపోతున్నాడు. ఇక సైకిల్ తొక్కడమే తెలుసు కానీ దిగటం తెలియదు చాలామందికి.
అసలు ఎక్కడ దిగాలో తెలియదు, తొక్కేస్తుంటారు. ఇక ఏంటంటే దిగటం తెలియదు వాళ్ళకి. ఇక ఎక్కేటప్పుడే వాళ్ళ నాన్న ఇలా ఎక్కించి వదిలేడంతే. కనుక మైకి తీసుకున్న తర్వాత దిగటం తెలియకపోతే ఎలాగా? కనుక దిగటం కూడా తెలియాలి, మనకు తెలియాలి. కాన్సెప్చువల్, సింపుల్ టు కాంప్లెక్స్. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సింపుల్, సరళం నుండి సంక్లిష్ట, కనిపించే వాటి నుండి కనిపించని, కనిపించే వాటి నుండి కనిపించని, దాన్ని ఏమంటారన్నా కనిపించే వాటిని కనిపించని, విజువల్ ఇన్విజిబుల్. సో కనిపించే వాటి నుండి కనిపించని విషయాలు. అందుచేత దేవుడు ఈ మెథడ్ వాడాడు. ఆ మెథడ్లో ఎలాంటి విషయాలని చెప్పాడో ఇప్పుడు మనం రాజ్య విషయాలు చూద్దాం. రాజ్యం, దేవుని రాజ్య విషయాలు. రాజ్యాన్ని గురించి ఆయన ఒక చిన్న టేబుల్ అలా వేయండి, చక్కగా టేబుల్ అలా వేసి. ఏంటి మానసికంగా బాధపడుతున్నాయి? రైట్. రాజ్య సంబంధ ఉపమానాలు. దేవుడు చాలా కోణాల్లో చెప్పాడు. ఈరోజు మనం ఉపమానాలు, కొన్ని సామెతలు, ఆయనకున్న అధికారాన్ని గురించి, రాజు కలిగి ఉన్న అధికారాన్ని గురించి కూడా చెప్పాడు. ఆ 3 కాన్సెప్ట్లు చూద్దాం మనం. అంటే ఎలా చెప్పాడు అనేది ఒక మత్తయి సువార్తలో నుండి చూద్దాం. తర్వాత మీరు దాన్ని మార్కు సువార్తలో రెండులో మనం చూడొచ్చు. రైట్. మొట్టమొదటిది రాజ్య సంబంధం ఉపమానాలు. మొట్టమొదటిది విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానం 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయం 1 నుండి 23. రెండవది గోధుమలు గురుగులు. గోధుమలు గురుగులు 24 నుండి 30 వరకు. మూడవది ఆవగింజ. ఆవగింజ 31 నుండి 32. 4 పులిపిండి 33 నుండి 35. 5 దాచబడిన ధనం. 36 నుండి 44. 6 ముత్యము. 45 నుండి 46. వల 47 నుండి 52. ఒక్క రాజ్యాన్ని గురించి చెప్పడానికి యేసు ప్రభు ఇన్ని ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు మార్కు సువార్తలో మనకు కొన్ని కనపడతాయి. ముందు మొత్తం రాజ్యాన్ని గురించి చెప్పాలనుకున్నాడు కనుక ఆయన రాజ్యం ఎలాంటిది చూడండి. ఆయన రాజ్యం వార్త వినబడుతుంది. మొట్టమొదటి ఉపమానం, అందులో ఉద్దేశం ఏంటో తెలియాలి మనకి. ఆ ఉపమానాల ఉద్దేశం ఏంటి? ఆయన రాజ్య విత్తనాలు చల్లబడుతున్నాయి, కానీ గ్రహించేవారు కొద్దిమందే. అది చెప్తున్నాడు. ఎందుకని? అక్కడ మానవుని యొక్క హృదయ స్థితిని చెప్పాడు. హృదయ స్థితి ఎన్ని కోణాల్లో చెప్పాడండి? 4. మొట్టమొదటిది త్రోవ పక్క, 2 బండ మీద, 3 ముళ్ళ పొదలో, 4వది మంచి నేల. దాన్ని మానవ హృదయ స్థితిని చెప్పాడు. సో ఆ 4టికి చెప్పాడు. త్రోవ పక్కన ఉన్న వాళ్ళు అంటే వింటారు కానీ గ్రహించరు, అపవాది ఎత్తుపోతాడు. బండ మీద వింటారు, విత్తనాలు పండి మొలుస్తాయి, కానీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికల్లా పునాది సరిగ్గా లేదు, పైన ఎండ వచ్చేసింది, ఇబ్బంది వచ్చింది, పునాది సరిగ్గా లేదు, అంతే మాడిపోయారు. 3వది ఎదిగారు కానీ ఐహిక విచారాలు, ధనమోసం వాళ్ళు నడిచేసింది. అంటే ఏంటి? విని గ్రహింపని వాడొకడు, విని నిలిచియు పడువాడొకడు, వినియును అణగెడు వాడొకడు, విని ఫలించును వేరొకడు. రాజ్యవ్యాప్తి జరుగుతుంది. విత్తనాలు అన్ని చోట్ల వేయబడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పండి, విత్తనాలు ఎన్ని రకాలు? 4 రకాల. ఒకే రకం
చూసారా, మనం ఎంత చూసారా, వెంటనే 4 అని 4 రకాలు అంటాము. ఎవరేసినా విత్తనం ఒకే రకమే విత్తనం. మనం అక్కడ ఉన్న స్థలాలు 4. చూసారా, మీరు యాక్టివ్గా ఉన్నారో లేదో ఇప్పుడే తెలిసిపోయింది. అందుచేత ఈ రాజ్య వ్యాప్తి జరుగుతున్నప్పుడు మన పొజిషన్ ఎలా ఉంది అది చెప్పాడు స్టార్టింగ్ అసలు. రైట్. రెండోది గోధుమలు, అది డిస్క్రిమినేషన్. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి నాన్న, లాస్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అంటే ఓకే మేము వింటున్నాం, మేము ఉంటున్నాం అని ఒకళ్ళు చెప్పుండొచ్చు, కానీ ఆ తేడా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అది లాస్ట్లో తెలుస్తుంది. కోతకాలం అప్పుడు దాకా పెరగనే అన్నాడు, అప్పుడు దాకా పెరగనే ఉండే, అప్పుడు తెలుస్తుందిలే గోధుమలు గురుగు. నేను అట్లనే పొట్టులో అదేంటి కొట్లో పోస్తా, పొట్టును తగలబెడతా అన్నాడు. ఇది ఆ కొట్టులోకి వెళ్ళింది, అది పొట్టుగా తగలబడింది. అది తేడా, అదనమాట. అంటే తేడా నువ్వు ఎలా ఉన్నావు ఈ విషయం చెప్పింది. హృదయ స్థితి ఉంది. ఒకవేళ కనుక ఎదుగుతూ ఉంటే అక్కడ నీ ఎదుగుదల ఫలితం ఏంటి? ఎదుగుదల ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది రాజ్యంలో? ఆయనతో ఉంటావా, ఆయన కొట్లో ఉంటావా అని తెలిసింది. నెక్స్ట్ మూడోది ఆవగింజ. ఆవగింజ అంటే విస్తరణ. దేవుని రాజ్య వ్యాప్తి ఎంత విస్తరణ చెందుతుందో చెప్పాడుది ఆవగింజ అనేది. సంఘం ఆవగింజతో పోలింది కనుక అందులో మనం కలిగి ఉన్న విశ్వాసం కూడా ఆవగింజ అంత ఉంటే చాలు. అంటే విస్తరణ తెలియజెప్పడానికి కోసం అదంతా చెట్టు అంతా పెద్దదైపోయి. సో అక్కడ కూడా దానియేలు గ్రంథంలో కూడా మనకి ఆ రాజుకి ఇచ్చిన కళ్ళ కూడా ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రతిమ కాళ్ళ దగ్గర పడితే తుత్తు నీళ్ళు చేసి ఆ తర్వాత చిన్న రాయి ఏమైందంట, పెద్ద కొండలాగా ఒక పర్వతంలా మార్చబడింది. సో విస్తరణ గురించి చెప్పడానికి ఆవగింజ వాడాడు. సో నిజానికి ఆవగింజ అంటే నేను మన ఆవాలనుకున్నా, చాలా కాలం ఆవాలనుకున్నాను. ఆవాల కంటే ఇంకా చిన్నవి ఉన్నాయిగా, గసగసాలు ఉన్నాయి. ఆవాల కంటే ఇంకా చిన్నగా ఉంటాయి కదా, అది గసగసాలు ఆవాల కంటే చిన్నగా ఉండవా? చిన్నగానే ఉంటాయి. మరి గసగసాలు ఎందుకు అనలా? నిజానికి నేను బేతని కాలనీ అని బాపట్లలో అక్కడ ఒక మిషనరీ అమ్మగారు ఉందన్నమాట. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె చేర్చుకున్నది, వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి అక్కడే ఉన్నారనమాట కుష్ఠరోగుల నడిపించడానికి. ఆమె మాట్లాడుతూ మీకు అది చూపిస్తానని కొన్ని చూపించింది. అందులో ఆవగింజ కూడా చూపెట్టింది. ఆ ఆవగింజ మైక్రోస్కోప్లో చూశాను, అంత చిన్నగా ఉంది. అది యేసుప్రభు కాలంలో యేసుప్రభు చెప్పిన ఉపమానానికి సంబంధించిన ఆవగింజ. ఇలా పెద్ద భూతద్దం ఒకటి చూసారా, మైక్రోస్కోప్ పెద్ద భూతద్దం ఉంటుంది, చదవటానికి వాడుతుంటారు చూసారా, దాన్ని పెద్దోళ్ళు వాడుతుంటారు. దాన్ని పెట్టింది అనమాట, దాన్ని పెట్టి చూపెట్టింది, అది కూడా ఆవగింజ. సో అంత చిన్నగా ఉంది, అంటే మన గసగసాల కంటే ఇంకా చిన్నది. సో విస్తరణ అంత బాగా జరుగుతుంది. రైట్. నెక్స్ట్ పులిపిండి. ఇక్కడ పులిపిండి ఇది దేనికి సంబంధించిందంటే, సహజంగా పులిపిండి అనేది నెగిటివ్తో చెప్పబడింది. కానీ ఇక్కడ వ్యాప్తికి సంబంధించిన, అంటే కొంచెం పిండేస్తే ఎంత పెద్దగా అవుతుంది కదా, ఇక్కడ పులిపిండి. ఇక్కడ మాత్రం యేసుప్రభు ఈ ఉపమానం చెప్పేటప్పుడు ఒక పులిపిండి 3 కుండల పుల్లని పిండిని పోలి ఉన్నది అని చెబుతాడు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే కొంచెం వేస్తే ఇంత విస్తరణ అవుతుంది కదా. ఒక సామాన్యమైన ఒక పదార్థమే అలా ఉన్నప్పుడు సువార్త అనబడిన పదార్థం ఎంత విస్తరణకు గురవుతుందో తెలుసా అని చెప్పడానికి. సువార్తన పదార్థంతో పోల్చొచ్చా? ఒకసారి మీకు తిమోతి పత్రికలో చూపిస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది. చూడండి ఒకసారి, తిమోతికి పౌలు రాస్తూ తను రాసిన ఒక మంచి పదం, తిమోతికి రాసిన 2వ పత్రిక 13-14 వచనాలు. విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నువ్వు నా వలన విలీన హితవాక్య ప్రమాణం నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థాన్ని, నీకు అప్పగింపబడిన
మంచి పదార్థం అంటారు. ఎస్, ఈ మంచి పదార్థాన్ని వాడు బాగా విస్తరణ అవుతుంది. ఇది కూడా వ్యాప్తికి సంబంధించి యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఇది వ్యాప్తి. ఒక పులిపిండి అంత విస్తరణ కలిగజేస్తే ఒక మంచి పదార్థం ఇంకెంత విస్తరణ ఎత్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు పెట్టాను నేను. సహజంగా మనవాళ్ళు చెప్తారు, అంటే సత్యవాక్కుకున్నంత పవర్ దేనికి లేదు. ఎందుకంటే ఒక అబద్ధం లోకమంతా పాకుతూ ఉండొచ్చేమో, కానీ ఒక సత్యవాక్కు మనిషిని స్థిరపరచు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, కానీ అబద్ధం పడిపోతూ ఉంటుంది. కానీ సత్యం ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది, నిలుస్తూ గెలుస్తూ వెళ్ళిపోద్ది అనమాట. అది సత్యానుకున్న ప్రభావం. అందుచేత యేసు ప్రభు అది చెప్పడానికి కోసం, వ్యాప్తి కోసం చెప్పాడు. నెక్స్ట్, దాచబడిన ధనం. యేసు ప్రభు అక్కడ దీన్ని చెప్పడానికి, అంటే ఆ పొలంలో ఏదో ధనం దాచబడి ఉంది. ఆ పొలం చాలా విలువైంది, అందులో దాచబడి ఉందని తెలిసి ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లంతా అమ్మేశాడు. వాళ్ళ ఇల్లు, వాళ్ళకున్న అన్నీ అమ్మేశాడు. అమ్మేసి దీన్ని కొనుక్కున్నాడు. అందరూ అనుకున్నారు ఇల్లు కూడా అమ్మేసి దాన్ని ఎందుకు కొనుక్కున్నాడు రా బాబు అని అనుకున్నారు. కానీ అందులో ఒక దాచబడిన ధనం ఉంది. యేసుప్రభు కూడా పరలోకాన్ని వదిలేసి ఈ భూలోకాన్ని ఎంచుకుంటాం ఏంటండి? అసలు అందులో మనల్ని ఎంచుకుంటాం ఏంటండి? అంటే మనల్ని యేసుప్రభు తన రక్తంతో కడిగితే ఇంతమంది ఆయన బిడ్డలుగా కనబడతారు. సంఘం దాచబడిన ధనం. ఈ ధనం కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ఎంత చక్కగా చదువుతున్నాడు అంటే, నేను ప్రాణం పెడతాను రబ్బాయ్ మీకోసం. అందుకనే మనకి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆ సంతోషము కోసం ఆయన శిలువ మరణమును సహించి. దేనికోసం? సంతోషం కోసం అంట. అంటే శిలువ మరణం పొందేటప్పటికి ఆయనకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను శిలువ మరణం పొందిన తర్వాత నా రక్తంతో చాలామంది తయారవుతారు. ఆ సంతోషం అంటే, నేను నిప్పులు పడిన తర్వాత ఒక బిడ్డని నేను కంట అనే ఒక సంతోషంతో తన ఎదుట ఉంచబడిన ఆనందం అని ఉంటుంది చూడండి అక్కడ హెబ్రీ 12:2. తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే తన ఎదుట ఒక ఆనందం ఉంది. అదిగో తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం ఆయన సిలువను సహించి, అంటే ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ దెబ్బలు తిన్నాడండి. ఇప్పుడు అందుకోసం అన్నాడు, ఈ భూమిని నేను కొనుక్కుంటున్నా, ఈ భూమిని కూడా దేవుడు లోకమని ఎంతో ప్రేమించి తన కొడుకుని పంపించేశాడు. చెప్పు, మరి నువ్వు ఆయన కోసం త్యాగం చేస్తావా? చేస్తాను ఆయన. ఎవరైనా ఉన్నారా? నేనే ఉన్నాను. మరి ఇది దహన బలి? ఎస్ చేస్తాను. మొత్తం శరీరం అంతా నలగొట్టబడాలి. ఓకే, నేను నలగొట్టబడాలి. అన్నీ సిద్ధపడి వచ్చేసాడు ఆయన. ఎందుకంటే మనము దాచబడిన ధనంగా ఆయన. అంతే అక్కడ మనం క్రీస్తు విమోచన కార్యాన్ని అది మనకు సూచిస్తుంది. కొనడానికి క్రీస్తు వచ్చాడని తెలియజేస్తుంది. అందుకని ఇది మత్తయి రాస్తాడు. 20:28 చదవండి. మత్తయి 20:28 ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన. క్రయం అంటే ఏంటండి? క్రయం అంటే ఏంటి? కొనుక్కోవటం. మనల్ని కొనుక్కోవటాని కోసం క్రయధనముగా తన ప్రాణమనిచ్చాడు. అది ప్రాణం ఇచ్చేసాడనమాట ఈ భూమి కోసం. ఇది సంఘం దాచబడిన ధనం. తండ్రి దృష్టిలో ఉంది సంఘం. సంఘాన్ని చూపించాలి. సంఘం ఎలా చూపించాలి? తన బిడ్డలుగా చూపించాలి, తన రక్తంతో కొనుక్కున్న వాళ్ళగా చూపించాలి. అలా చూపించాలంటే వెల చెల్లించాలి. వెల చెల్లించాలంటే రక్తం కార్చాలి. రక్తం కార్చాలంటే సిలువకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. అందుచేత దాచబడిన ధనం కోసం. అది రా పరలోక రాజ్యం అంటే. రేపొద్దున సంఘాన్ని తీసుకెళ్ళి పక్కన నిలబెట్టి తండ్రి చూపెడతాడు. అది దాచబడిన ధనం కోసం నేను ప్రాణం పెట్టా. ఎంత అద్భుతమైన ఉపమానం అండి. అని కాన్సెప్ట్ చూసారు? ఎంత అద్భుతమైన కాన్సెప్ట్. ప్రజలకు అర్థం, ఎంత సులభంగా అర్థమవుతుంది మనకే కదా. నెక్స్ట్ తర్వాత ముత్యం అన్నాడు. చదవండి అక్కడ ముత్యం. ఆ వచనం చదవండి ఒకసారి. 45-46 వచనం. చాలా అద్భుతమైన పదం వాడాడు అక్కడ దానికోసం. చదవండి. అది ఆయన ఒక వర్తకుడు వచ్చాడు.
మంచి ముత్యాల కోసం ఎదుగుతున్నాడు. మంచి ముత్యం కోసం. మంచి ముత్యాలు అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించేవాళ్ళు ఎప్పుడు మంచి ముత్యాలను సిద్ధం చేయాలి. ఆయన మంచి ముత్యాలను కొనడానికి వచ్చాడు. అసలు అంటే నేను ఒక వర్తకుణ్ణి, రేపొద్దున్న పరలోక రాజ్యంలో అందరూ ముత్యాలే ఉంటారు. అందరూ ముత్యాలే అంటే ఆ ముత్యాలుగా తయారు చేస్తుంది కూడా ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. పరిశుద్ధాత్ముడి ద్వారా సిద్ధం చేస్తున్నాడు, తన రక్తం ద్వారా దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. సో ఒక వర్తకుడిని పోలే ఉంది కనుక రేపొద్దున పరలోక రాజ్యంలో మీరంతా ముత్యాల్లో ఉంటారు. ఆ ముత్యాలను కొనుక్కున్నవాడెవరో నేను అని చెప్తాడు యేసుప్రభు. సో క్రీస్తు త్యాగం, ఆయన తన్ను తానే, అందుకనే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపోస్తల కార్యాలు 20:28 తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు అనమాట. కొన్నాడు. అసలు సంపాదించిన సంఘం అని ఉంటుంది అక్కడ. సంపాదించడం ఎలా సంపాదిస్తారండి? ఎలా ఇచ్చి సంపాదించుకుంటాను. నేను కొనుక్కున్నాను ఒక మంచి ముత్యంలాగా. అంటే మనల్ని రక్తంతో కొనేసుకున్నాడు, తర్వాత ఇప్పుడు తయారు చేస్తున్నాడు అనమాట. మనం అందరం ఎలా తయారవ్వాలి? ఇప్పుడు ముత్యాల్లాగా తయారవ్వాలి. అది తీసేసుకున్నాడు. ముందు తీసేసుకుని రక్తంతో కడిగేశాడు. కడిగేస్తే ఇప్పుడు పసిపిల్లలాగా ఉన్నారు. మీరు ఎలాగ ఇప్పుడు ఎదగాలి. ఇప్పుడు మీరు దేవునిలో ఎదగాలి, దేవునిలో ఇంటలెక్చువల్గా అన్ని కోణాలు ఎదుగుతుండాలి. అప్పుడు మనం ముత్యాల్లో ఉంటాం. పరలోక రాజ్యంలో మనం అంతా ఎలా ఉంటాం? తేజరిల్లుతాం అన్నాడు. తేజరిల్లుతాం అన్నాడు అంటే ముత్యాల్లో ఉంటాము. అందుకోసం కొన్నాడు అన్నాడు. చివరిది వల. ఇక్కడ వలని ఎంత చక్కగా చెప్తాడంటే, దేవదూతల నీతిమంతులు నుండి అందరిని వేరు చేస్తాడు అంటాడు అక్కడ పదం. అంటే అక్కడికి వాళ్ళు రారు, నమ్మినోళ్ళు మాత్రమే ఉంటారు. వేరు చేస్తాడు అక్కడ. అయిపోయింది, ఇక ఫైనలైజ్ జడ్జిమెంట్ అయిపోయింది ఇక్కడ. చదవండి. అది అది చూసారా? వలలో నుండి ఇక్కడ అందరూ వచ్చారండి, అందరూ కూర్చున్నారండి, అందరూ విన్నారండి. పబ్లిక్ వెళ్తాం, నైట్ ఉంది పబ్లిక్ మీటింగ్, అది ఊరు మధ్యలో పెడుతున్నారు, అన్యులు అందరినీ పిలుస్తున్నారు. ఓకే, చెప్పారు ముందే సత్యస్వార్థ చెప్పాలన్నారు, అందరూ వింటారు. నమ్మినాడు అనుకోండి బుట్టలో చేరతాడు, నమ్మనాడు అనుకోండి తీసి పారేస్తాడు. అది అగ్నిలో పారేస్తాడని అర్థం. సో వేరు చేయుట ఎంత చక్కగా చెప్పాడండి. అంచేత మీరు కూడా ఏం చేయాలి? చక్క చర్చిలో మనం దేవుని రాజ్యాన్ని గురించి ప్రారంభించుకుందాం అని వారానికి ఒక ఉదాహరణ తీసుకోండి, లేకపోతే వారానికి 2 ఉదాహరణలు తీసుకోండి. చక్క దేవుని రాజ్యం ఇది. మరి ఎలా ఉన్నారు మీరు? ప్రారంభం చేయండి. అక్కడ మనం ఎలా ఉన్నాం అది మొట్టమొదటి వారం చెప్పండి. ఎలాంటి ఫలితాలు మనం పొందిస్తాం, దేవునికి ఇవ్వగలుగుతాం మనం, అది చెప్పండి. 3వ వారం చెప్పండి. రాజ్యం విస్తరిస్తుంది, అందుకోసం చాలామంది ప్రాణాలు పెడుతున్నారు. మనం కూడా రాజ్య విస్తరణలో మనం కూడా పాలిభాగస్తులు ఉన్నాం. ఆ రాజ్య సంబంధులం మనం. విస్తరణ గురించి చెప్పండి. వ్యాప్తి చెందించాలి. దాన్ని వ్యాప్తి చెందించాలంటే మనం కూడా వెళ్ళి చెప్పాలి. కొంచెం పిండేస్తేనే భౌతికంగా అలా ఉంటే పవర్ఫుల్ అయినా పౌలు కూడా మాటిమాటికి అది అంటాడు. కృప అంత బాగా విస్తరించదా? పాపం అంత విస్తరించినప్పుడు పాపం ఎంత బాగా విస్తరిస్తుందో మరి అంతే కదా. అది ఉదాహరణగా చెప్పాడు అనమాట. మరి పాపం విస్తరిస్తున్నప్పుడు దాన్ని రూపుమాపగలిగిన దేవుని యొక్క కృప ఇంకా అధికంగా విస్తరించును కదా. అంతే కదా. మీ పిల్లడు చిన్న తప్పు చేస్తుంటే ఆ తప్పు చేయకుండా ఉండటానికి క్రమశిక్షణా చర్యలు మీరు ఎక్కువ తీసుకుంటారు కదా. మార్కులు రావట్లేదనే ఒక చిన్న పాపానికి మీరేం చేస్తారు? పుస్తకాలు ఏం కొనాలి, ట్యూషన్ ఏమైనా పెట్టాలా, తల్లిదండ్రులు అక్కడ మీటింగ్లు పీటీఏలు మాట్లాడాలా, వెళ్ళి మాస్టర్తో చెప్పాలా, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కేర్ ఇంకా తీసుకోవాలా. ఆడు చిన్నదే లోపం, కానీ దానికి ఏర్పాట్లు ఎన్ని చేస్తున్నాం మనం? 10 చేస్తున్నాం మనం. అదనమాట. మరి అలాంటప్పుడు మరి ఒక పులిసిని పిండి ఇంత వ్యాప్తి అయితే మరి అది కాదా? అందుకోసం క్రీస్తు కొనడానికి వచ్చాడు, ఆయన త్యాగం చేశాడు. కనుక మీరు అలా ఉండకపోతే వేరు చేస్తాడు. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇది రాజ్య ఉపమానాలు. ఒక 4 సామెతలు కూడా రాసుకోండి. సామెతలు. యేసుప్రభు సామెతలు చెప్పాడంటే సామెతలు యేసుప్రభు జోకేశాడా అని అడిగారు మా గురుగారు నన్ను. నా మెంటర్ జోకేశాడా యేసుప్రభు ఎప్పుడన్నా వేసాడా? సరే, వచ్చే వారానికి జవాబు చెప్పండి. యేసుప్రభు సామెతలు చెప్పాడు. ఏం సామెతలు చెప్పాడో చూడండి ఒకసారి. సామెతలు వరుసగా నోట్ చేయండి. 5వ అధ్యాయం 14వ వచనం. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు కదా అన్నాడు. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉంటుందా అన్నాడు. 13వ అధ్యాయం 57వ వచనం. ప్రవక్త
స్వదేశంలో ఘనతనందడని అనుకుంటారు కదా రాబాయ్ అన్నాడు. ప్రవక్త స్వదేశంలో ఘనతనందడు. ఇప్పుడు ఇక్కడ మాకు నేరేడికాయ చెట్టు ఉంది. ఇప్పుడు కింద పడిపోతుంటే ఎప్పుడు తినం మేము, బయటికి వెళ్ళి కొనుక్కుంటుంటాం. అర్థమైందా మీ తేడా? ఇంట్లో చెట్టుని అంత ఇంట్లో పండినట్లు కూడా తినలేము కదా, బయటికి వెళ్ళి కొనుక్కుంటాం మనం. ప్రవక్త స్వదేశంలో ఘనతనందడు. ఎంత చేసినా సామాన్యంగానే ఉంటాడు కదా. యేసుప్రభు ఆ సామెత చెప్పాడు. 15 అధ్యాయం 14 వచ్చిన గుడ్డివాడు గుడ్డోడికి త్రావు చూపుతాడా అని అడిగాడు. గుడ్డివాడు గుడ్డివాడికి త్రావు చూపుతాడా? ఎలా ఇద్దరు గోతులు పడతారుగా అంటే ముందు చెప్పి దాన్ని చెప్తున్నాడు. లూకాసు వార్తలో కూడా 2 రాయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనం. శిష్యుడు ఎప్పటికీ బోధకుడు కంటే ఎప్పుడు అధికుడు కాదు. అది శిష్యుడు బోధకుడు కంటే అలా ఎదుగుతున్నాడు అనుకోండి, ఈ లోపల గురువుగారు కూడా ఇంకా ఎదుగుతుంటాడుగా. శిష్యుడు ఎప్పుడు బోధకుడు కాలేదు, బోధకుడు కంటే అధికుడు కాదు. 10వ అధ్యాయం 7వ వచనం లూకాసు వార్తలని. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పుకుంటారు కదా. పని చేసినప్పుడు శాలరీ తీసుకుంటారని చెప్పుకుంటారుగా. మరి నువ్వు పని చేయి, నేను నీకు శాలరీ ఇస్తా అన్నాను. చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనంలో పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడే ఉండును అన్నాడు. ప్రభువా నువ్వు చెప్పిన ఎప్పుడు నెరవేరుతాయి అని అడిగాడు. ఎప్పుడు నెరవేరుతాయి అంటే యేసుప్రభు చెప్పిన జవాబు ఏంటో తెలుసండి, పీనుగా ఎక్కడ ఉంటుందా గద్దలు అక్కడే ఉంటాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ టైంను బట్టి అవి జరుగుతీరా అని అర్థం, అంతే కదా. ఆ చచ్చిపోయినప్పుడు నువ్వు చెప్పనవసరంలా రాబందులకి ఆటోమేటిక్గా ఏం మరి ఎలా వస్తాయో తెలియదు, అవి వెంటనే వచ్చేస్తండి. మీరు మా మామిడికాయ తినండి, వేసవకాలంలో మా మామిడికాయ అలా కురికారంటే వెంటనే ఇంతలావు ఏగొచ్చేద్దండి, ఇంతలావు ఏగ. అది ఎక్కడ మరి అది ఎలా తెలుస్తుందో, స్మెల్ ఎలాగో, టెలిఫోన్ ఎలాగో మరి మాకు తెలియదు. శూన్యమని వచ్చేస్తాయి అనమాట, వెంటనే పెద్ద ఏగ వస్తుంది, మామూలు ఏగలు కాదు, ఆ ఏగ వస్తుంది అనమాట. యేసుప్రభు అన్నాడు సూచనలు. సో ఎంత అద్భుతమైన సామెతలు చెప్పండి. సో నెక్స్ట్ ఆయన తన అధికారాన్ని గురించి చెప్పాడు. తను ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు భూమి మీద, పరలోకంలో నాకు సర్వాధికారం. అధికారాల్లోనే 4 విషయాలు నోట్ చేసేయండి, మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి ఒకసారి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని గురించి ఎంత చక్కగా రాశాడో మత్తయిను బేస్ చేస్తున్నాను నేను, అది నోట్ చేయండి. మొట్టమొదటిది మత్తయి సువార్త 8వ అధ్యాయం నుండి. 8వ అధ్యాయంలోనే 8, 9 అధ్యాయాల్లో ఆయన అధికారం బాగా చెప్పబడిందండి. 8, 9 అధ్యాయాలు అక్కడ పైన నోట్ చేసుకోండి. అధికారం దాని కాన్సెప్ట్, అది అంశం. 8, 9 అధ్యాయాలు. 1 రోగంపై ఆయన అధికారం. రోగంపై అధికారం 8వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. 1 నుండి 15లో 3 కేటగిరీలు కనబడతాయి మనకి. 1 కుష్ఠరోగం, 2వది పక్షవాతం, 3వది జ్వరం, పేదరత్త జ్వరం. నెక్స్ట్ దెయ్యపు శక్తులపై అధికారం. దెయ్యపు శక్తులపై అధికారం 8వ అధ్యాయం 16, 17 బ్రాకెట్లో 28 నుండి 34. గెదరేన్ దేశంలో దెయ్యం పట్టినాడు, ఆ దెయ్యపు శక్తులపై అధికారం. నెక్స్ట్ 3 మానవులపై ఆయన అధికారం. మానవులపై ఆయన అధికారం 8వ అధ్యాయం 18 నుండి 22 వరకు. మానవులపై ఆయన అధికారం. మీకు ఫిజికల్గా నాశనం చేసేవాడికి భయపడిన అవసరంలా, ఆత్మను నశింపజేసేవాడికి భయపడిన. అర్థమైందా?
అంటే ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడు చూడు. నెక్స్ట్ 4వది, ప్రకృతిపై ఆయన అధికారం. ఎంత కాన్సెప్చువల్గా రాశాడండి ఆయన అధికారం. వరుసగా 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు. 9వ అధ్యాయంలోకి రండి. క్షమించడానికి ఆయన అధికారం, క్షమించే అధికారం. అసలు మార్కు సువార్తలో కూడా నువ్వెవడు ఆ పాపాలు క్షమించడానికి 2వ అధ్యాయంలో ఉంటుంది. 10వ వచనం. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారం ఉంది. ఆ విషయం మత్తయి రాస్తున్నాడు. క్షమించే అధికారం, క్షమించడం అధికారం. 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. నెక్స్ట్ ఆచారాలు, సాంప్రదాయాలు, ఆయన అధికారం. 10 నుండి 17 వచనాలు. 7 మరణంపై ఆయన అధికారం, మరణంపై ఆయన అధికారం. 9వ అధ్యాయం 18 నుండి 26. అది యాయిరు కూతురు కదా. నెక్స్ట్ తర్వాత బలహీనతలపై ఆయన అధికారం, బలహీనత వ్యాధులపై ఆయన అధికారం. 9వ అధ్యాయం 27 నుండి 31. 2 గుడ్డివారు. 34 వరకు రండి. 27 నుండి 34. 1 2 గుడ్డివారు, గుడ్డివారు, మోగా చెవిటివారు. నెక్స్ట్ చివరిది, అధికారం ఇవ్వడానికి ఆయన అధికారం. ఏమంటారంటే శిష్యులు పిలిచి, నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళి దెయ్యాలని, ముందు దెయ్యాలను వెళ్ళగొట్టింది ఎవరు? యేసయ్య. తర్వాత ఏం చేశాడు? మీరు వెళ్ళి వెళ్ళగొట్టున్నాను. ముందు ప్రకటించింది యేసయ్య, మీరు వెళ్ళి ప్రకటించున్నాను. మీకు నేను ఏమిస్తున్నాను? అధికారం ఇస్తాను. వెళ్ళిపోయేటప్పుడు మనకందరికి ఇచ్చాడు. 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా అన్నాడు? నాకు భూమి మీద, పరలోకంలో, భూమి కింద సర్వాధికారం ఇవ్వబడింది. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వెళ్ళి భూలోకం అంతటా సర్వలోకానికి వెళ్ళి సువార్తను, గ్రేట్ కమిషన్ అంటారు అనమాట. సో అధికారం ఇవ్వగలిగిన అధికారి. ఏం రాసుకోవాలి? అధికారం ఇవ్వడానికి అధికారం కలిగిన వాడు. అందుకనే ప్రతి చోట గాడిదలను తోలుకురండి అంటాడు అక్కడ. 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం. వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ పెట్టారనుకో, అప్పుడు ఏమన్నా తెలుసా? ప్రభువుకు కావాలను అని చెప్పండి, అంతే. ఆయన తోలిపెట్టును అంటే మీకు అధికారం ఇస్తున్నాను నేను. వెళ్ళి గాడిదలు మీరు విప్పి తోలుకొని రండి. ఎంత అధికారం అండి! మనం ఇప్పుడు వెళ్ళి సత్యస్వార్థం చెప్పి విప్పి తోలుకొని రావాలండి. ఎవడన్నా ఏదైనా అన్నాడనుకో, ప్రభువుకు కావాలి, అంతే. దేవుడికి కావాలి గాడిదలు, అంతే. అధికారం ఇవ్వడానికి అధికారం. 9వ అధ్యాయం 35 నుండి మనం చివరి వరకు. సో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చేవారు మనం. ఇంకా ఒక 5-6 కాన్సెప్ట్లోనే మత్తయి రాసినవి. మత్తయి అంటే ఆయన రాజ్యం కోసం రాశాడు. అలాగే మార్కు సేవకత్వం గురించి రాశాడు. ఏమేమి కాన్సెప్ట్లు రాశాడు ఆ విషయాలు మనం చూసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని. ఎదుగుతున్న మన జీవితాలకి విషయ అవగాహన బాగా కావాలి. గ్రంథాల మీద విషయ అవగాహన ఉండాలి. ఆయన బోధన విషయంలో అవగాహన ఉండాలి. ఆయన ఏ విషయాలు చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. ఆ రీతిగా మనం కూడా అవగాహన కలిగి ఉండి, ఉపమానాలు ఎందుకు చెప్పాడు మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలకు అవసరం అదే, ప్రజలకు అవసరం ఉపమానాలు. ఆయన ఉపయోగించిన సామెతలు కూడా చాలా లోతైన అర్థంతో వాడాడు అక్కడ. అంతేకాదు, ఆయన చెప్పిన అధికారాన్ని గురించి మత్తయి రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశారు. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ రాశాడు. దేవుడిని అర్థం చేసుకోలేదు అని బాధపడుతూ రాశాడు యోహాన్ అయితే. 2వ అధ్యాయంలో నా శరీరాన్ని అని చెప్పుకుంటా అన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. అది వాళ్ళకి అర్థం కాల. 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మళ్ళీ పుట్టాలి అన్నాడు. అది నికోదేముకి
అర్థం కాల. 4వ అధ్యాయంలో అమ్మ నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. సమరయ స్త్రీకి అర్థం కాల, అందుకే అందరి చేత లేదు తాడు లేదు. 5వ అధ్యాయంలో స్వస్థపడగొడుతున్నావా అని అడిగాడు, అడిగే అర్థం కాల, అందుకే అన్నాడు నన్ను నీళ్ళలో దించునైనా అన్నాడు. 6వ అధ్యాయంలో ఇగో వీళ్ళందరూ భోజనాలు పెట్టాలరా మీరే అన్నాడు. ఎక్కడి నుండి తెస్తానైనా అంతా వాళ్ళకి అర్థం కాల. 6వ అధ్యాయంలో నా శరీరం తిన్న నా రక్తం తాగేవాడు నిత్యజీవం కలిగిన వాడు అన్నాడు. వాళ్ళకి అర్థం కాక మనం రాబందుల్లాగా ఆయన శరీరం తింటామా? సో ప్రతి చోట అర్థం చేసుకోలేదు వాళ్ళు, అందుకని అనేక మంది విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్పడానికి టైం ఉంది మనకి, అందుచేత మనం చెప్పాలి ఖచ్చితంగా. అలాంటి దేవుని దాసులుగా అర్థవంతంగా మనం కనుక మీరు ఎదుగుతున్నారంటే వీటిలో ఇక్కడ వరకు వచ్చేసారు, మీరు ఈ సెక్షన్ కూడా వచ్చేసారు, కానీ ఇది బాగా అవసరం. కనుక దీనిలో ఈ అంశంలో మనమందరం అనేక రీతులుగా విషయావగాహన కలిగి ఇతరులకు బోధించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సహోదరులు మోహన్ రావు గారు ప్రార్థన చేయండి, మనం దీవెన తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నేను, సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయిన దేవ, ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో నీ దాసుని ద్వారా తండ్రి ప్రభువా, ఇదిగోనైనా తండ్రి నీ యొక్క వాక్య మర్మాలు తండ్రి ప్రభువా బయలుపరచడానికి నీ దాసునికి ఇచ్చిన జ్ఞానం బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇగో ఇట్టి మాటలు తండ్రి మేము కూడా వినడానికి నేను ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఇగోలైనా ఈ లోకంలో ప్రభువా తండ్రి మాకంటూ తండ్రి నైనా ఎటు జ్ఞానం లేని వాళ్ళు తండ్రి నైనా ప్రభువా తండ్రి నీవే అన్ని విషయాల్లో తండ్రి నైనా తండ్రి మన మాతృలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభువా నీ యొక్క వాక్య మర్మాలు తండ్రి అనేక ఉపమానాల ద్వారా తండ్రి అర్థమయ్యే రీతిలో తండ్రి మాట్లాడిన విషయాలు మరొకసారి తండ్రి మేము కూడా తండ్రి ఆ యొక్క వాక్య మర్మాలు తండ్రి నేను నీ దాసుని ద్వారా వినడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. ఏ మాటలైతే తండ్రి మీరు నైనా బయలుపరిచి తండ్రి ఇంత గొప్ప నైనా మర్మాల ద్వారా తండ్రి చేరొచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి బలపరిచిన గొప్ప దేనిగా స్తుతిస్తూ నీ దాసునికి ఇంకా నైనా తండ్రి జ్ఞానంతో నింపండి, అనేక విషయాలు నీ దాసుని ద్వారా బయలుపరిచి వినడానికి మాకు కూడా సహాయం చేయమని దేవా తండ్రి ఇంతవరకు నేను నీ మహాకృప చేత అనేక విషయాలు కూడా ప్రభా అర్థమైన రీతిలో తండ్రి మేము వినడానికి సహాయం చేసినందుకు స్తుతిస్తూ ముందున్న తరగతిలో కూడా నైనా వినడానికి సహాయం చేయమని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని కృపాస్థలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత చేరిన మనకును లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి దూర ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చి సత్యవాక్య దర్శనం ద్వారా నింపబడి వెళుతున్న ఆయన జనాంగానికి మనకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ